హాయ్ అండి. పచ్చి కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉండేయండి. ఎంత టైం పట్టదు, 10 నిమిషాలలో అయితే చేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే పైన బ్రౌన్ కలర్ అయితే ఏం తీసేయలేదండి, అలాగే తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఈ బ్రౌన్ కలర్ది అయినా తీసేసుకోవచ్చు, అలా అయినా బాగానే ఉంటాయి లడ్డూలు. ఈ చిన్న చిన్న ముక్కల్లాగా అయితే మిక్సీ జాడీలో వేసేసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలండి. ఇలా చిన్నగా చూడండి, నేను ఎంత చిన్నగా మిక్సీ పట్టానో ఇలా అయితే సరిపోతుంది. ఇవి ఎంత క్వాంటిటీ అయినాయో మనమైతే చూడాలండి. నాకైతే 2 కప్పులు అయినాయి. ఈ 2 కప్పుల పచ్చి కొబ్బరికి 3/4 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. మేము స్వీట్ తక్కువనే తింటామండి, అందుకని 3/4 కప్పు తీసేసుకున్నా. మీరు ఎక్కువ తింటే ఫుల్ కప్పు మాత్రం తీసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక చెంచా నెయ్యి అయితే వేసేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా కరిగిపోయాక మనం పచ్చి కొబ్బరి అయితే తురుముకున్నాం కదా, ఆ తురుమునైతే ఇందులో వేసేసుకోవాలి. మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి. మీడియంలో పెడితే మాత్రం మొత్తం మాడిపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని సన్న మంట పైన ఇలా అయితే వేపుకోవాలి పచ్చి కొబ్బరిని. ఇలా కొంచెం వేపుకున్నాక మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇది పాకం పట్టిన తర్వాత కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. లడ్డూలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా అయితే సరిపోతుంది ఇలా వేపుకుంటే. ఇప్పుడు మనము ఒక చెంచా ఇలాచీ పౌడర్ వేసేసి మంచిగా కలపాలండి, మొత్తం కలిసిపోయే వరకు. ఇప్పుడు బెల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు లేకుండా మాత్రం అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయి అయితే పక్కకు దింపుకున్నాను. ఈ తురుము గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అయితే చుట్టుకోవాలండి. ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేసేసుకొని కొంచెం కొంచెం చేతులకు పెట్టుకుంటూ లడ్డు అయితే చుట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనకు ఎంత టైం పట్టదు, 10 నిమిషాలలో అయితే పచ్చి కొబ్బరి లడ్డూలు అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో, లడ్డు అయితే తయారైపోయింది. ఇలాగే మనం అన్ని లడ్డూలు అయితే చుట్టుకుందాం. చూడండి లడ్డూలు ఎలా కనిపిస్తున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే